హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సంక్రాంతి పిండి వంటల్లో ఈరోజు అరిసెలు చూపిస్తున్నాను. నేతి అరిసెలు చాలా టేస్ట్గా ఉంటాయి. కరకరలాడుతూ, అంటే మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియంగా నేను అరిసెలు చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చలో ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా మనం రైసు నానబెట్టాలన్నమాట. ఒక 24 అవర్స్ ముందు నేను ఒక పావు కేజీ రైస్ నానబెట్టాను. ఈరోజు ప్రొద్దున్న నానబెడితే రేపు ప్రొద్దున్న మనం అరిసెలు చేసుకోవాలన్నమాట. 24 అవర్స్ అయితే సరిపోతుంది. ఇవి నీళ్ళు ఒక గంట ఇలా జల్లెల్లో వేసేసుకొని నీళ్ళంతా దిగిపోయేంత వరకు ఉంచుకొని ఒక గంట ఆరిన తర్వాత ఆ బుట్టలోని మనం మిక్సీలో వేసుకొని తడిపిండి రెడీ చేసుకోవాలన్నమాట. అరిసెలకి పొంగడాలకి పాకుండలకి తడిపిండి ఉండాలన్నమాట. ఓకే, ఇది ఇలా మెత్తని జల్లెడతో మిక్సీలో వేసుకొని మెత్తటి పిండి రెడీ చేసుకొని పిండి ఆరిపోకుండా ఇలా నొక్కుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందాం. పావు కేజీ బియ్యంకి పావు కేజీ బెల్లం పడుతుంది. వేసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు పాకం రానివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత డస్ట్ పార్టికల్స్ ఉంటే మనం వడకెట్టేసుకోవాలి. ఇప్పుడు మరుగుతుండగా మనం 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు 2 టేబుల్ స్పూన్ వరకు మనం నెయ్యి వేసుకోవాలి. కరిగించుకున్నదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. నెయ్యి వేసుకున్న తర్వాత కాసేపు మరిగిన తర్వాత పాకం చెక్ చేసుకోండి. ఇలా నీళ్ళల్లో వేసుకొని పాకం మనం చెక్ చేసుకుంటే గట్టి ఉండ రెడీ అవ్వాలన్నమాట. ఇంకా మనకి ఉండ రెడీ అవ్వలేదు, ఇంకొంచెం పాకం మరిగించుకోవాలి. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేదా పాకం బాగా ముదిరిపోతూ ఉంటుంది. 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. చూడండి, నేను కాసేపు మరిగిన తర్వాత ఉండ అవుతుంది చూసారా? ఇలా అవుతున్నప్పుడు సరిపోతుంది. ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు మరిగించుకోవచ్చు అనమాట. ఇలా అయితే సరిపోతుంది. మనకి మీడియంగా ఉంటాయి అన్నమాట ఈ అరిసెలు అనేవి. ఇప్పుడు మనం పాకం మరిగినట్టే ఉండపాకం వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి. బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. కరెక్ట్గా పావు కేజీ బెల్లంకి పావు కేజీ పిండి పడుతుందండి. ఒకళ్ళు వేస్తూ ఉండగా ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఒక్కళ్ళమే ఉంటే ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, చక్కగా పిండి అంతా కూడా ఇలా పట్టేసింది. నాకు పావు కేజీ పిండి పావు కేజీ బెల్లం పాకంకి కరెక్ట్గా సరిపోయిందనమాట. చక్క ఇలా కలుపుకుంటుంటే మనకి చలిముడి అనేది రెడీ అవుతుందన్నమాట. పిండి ముద్ద చూడండి, పలచగా ఉంది. మనకి పిండి గట్టిగా రావాలి, ఉండ చేసుకుంటే ఉండయ్యేలా రావాలన్నమాట. నేను పావు కేజీ పిండి కూడా వేసేసాను. మొత్తం చక్కగా కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒక పావు కప్పు నెయ్యి పట్టిందండి. ఇందాక 2 టేబుల్ స్పూన్లు వేసాను, మిగతాది లాస్ట్లో వేసేసాను అనమాట. ఒక పావు కప్పు వరకు, అంటే మొత్తం 4 టేబుల్ స్పూన్ నెయ్యి వరకు ఉంటుంది. కరిగించుకున్న నెయ్యి వేసుకుంటే మనకి అరిసెలు అనేవి చాలా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. చూడండి, పిండి మనకి దగ్గర పడింది కదా. చక్క ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగిలిన నెయ్యి వేసేసుకోండి. అంటే మొత్తం పావు కప్పు నెయ్యి అనమాట. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత చక్క పిండి అంతా బాగా కలిపేసుకోండి, చలిముడి పిండి అంతా. ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత అరిసెలు అనేవి చేసుకోవాలి. నేను అరిసెలు ఫస్ట్ చేసి చూపించానంటే అది మిస్ అయింది, క్లిప్ మిస్ అయింది. ఓకే, ఇలా ఒక కవర్ తీసుకొని చక్కగా కవర్ మీద చేత్తో ఒత్తేసుకోవడం. ఇలాగా వేడి నూనెలో వేసేసుకోవడమే. మనకి ఈ బాల్ వచ్చి కొంచెం చలిమిడి ఉండ తీసుకొని మనం నువ్వుల్లో దొల్లించుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. నువ్వులు అద్దుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా చేసుకొని ఒక కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ అరిటాక్ మీద కానీ చేసుకోవాలన్నమాట. క్లిప్ మిస్ అయిందండి చేసి చూపించడం. ఓకే, ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇలా అరిసెలు ఒత్తుకునేది ఉంటుందండి. దాంట్లో వేసేసి నొక్కుంటే అరిసె అనేది గట్టి పడుతుంది. తర్వాత మనకి ఆయిల్ ఉంటే దిగిపోతుంది, ఎక్సెస్ ఆయిల్ ఉంటే దిగిపోతుంది అనమాట. ఇలా లేదనుకుంటే ఒక ప్లేట్ తిరిగేసి పెట్టి మరో ప్లేట్ పెట్టి అలా కూడా నొక్కేసుకోవచ్చు అరిసెలు. చూసారా, అరిసె అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూసారా. ఇవి కరకరలాడుతూ తింటూ ఉంటే మధ్య మధ్యలో మనకి ఆ నెయ్యి టేస్ట్, ఈ నువ్వులు
తగులుతూ చాలా బాగుందనమాట. టేస్ట్ అనేది నేతి అరిసెలు అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. నేను చూపించిన విధంగా చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి అరిసెలు చేసుకొని ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.